తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల్లో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణలో బతుకమ్మ సంబరాలను సైతం ఘనంగా నిర్వహిస్తున్నారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తిరుమాడ వీధుల్లో కల్పవృక్ష వాహనంపై మలయప్ప స్వామి ఊరేగారు. భజన బృందాలు కోలాటాలతో తిరువీధుల్లో సందడి నెలకొంది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు పారవస్యంతో గోవిందనామస్మరణ చేస్తూ స్వామివారికి కర్పూర హారతులు ఇచ్చి నైవేద్యాలు సమర్పిస్తున్నారు. కనుగొను మింతట కాంతుడనీవు మనసిజ సముద్ర మథనమిదే కనుగొను మింతట కాంతుడనీవు మనసిజ సముద్ర మథనమిదే కనుగొను పోతనా భాగవతంలో చెప్పినట్టు క్షీరసాగర మధ్యంలో విలువైన వస్తువులు ఎన్నో ఉద్భవించాయి. వాటిలో ఒకటి కల్పవృక్షం. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవని అంటారు. పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుందట. ఇతర వృక్షాల్లా కాకుండా కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిచ్చాడు ఏడుకొండలవాడు అని మనం భావిస్తాం. కానీ ఈ కల్పవృక్షం ఒకటి కాదు, అది బహువిధముల బహురకముల మనకి ఆనందాన్ని కోరిన కోరికలను మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం జరగనుంది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ నిర్వహిస్తారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలతో భక్తులు భారీగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. శ్రీవారి దర్శనం కోసం 24 గంటలకు పైగా సమయం పడుతోంది. నిన్న 84,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 3,63,00,000 వచ్చినట్టు చెప్పారు టీటీడీ అధికారులు. కనుగొను మింతట కాంతుడనీవు మనసిజ సముద్ర మథనమిదే మనసిజ సముద్ర మథనమిదే మనసిజ సముద్ర మథనమిదే మనసిజ సముద్ర మథనమిదే మనసిజ సముద్ర మథనమిదే. ఆహా, కల్పవృక్షములు ఎన్ని రకములు! శేషవాహనమెక్కి శాంతినే కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు సింహవాహన శౌరి శౌర్యమునే పెంచు హంసవాహనమెక్కి ఆయనే కలిగించు ముత్యాల వానల్లు హరి
కురియ ముద్ద